హాయ్ ఫ్రెండ్స్, ప్రాచీన కట్టడాల్లో ఒకటైనటువంటి కొండారెడ్డి బుర్జి దగ్గర అయితే మనం ఉన్నాం. ఇప్పుడు దీని యొక్క చరిత్రను తెలుసుకుందాం. ఈ కోట నిర్మాణాన్ని విజయనగర చక్రవర్తులైనటువంటి అచ్యుతాదేవరాయలు గారు దీనిని నిర్మించడం జరిగింది. అచ్యుతాదేవరాయలు గారు దీనిని నిర్మించడం వలన దీనిని అచ్యుతాదేవరాయల బుర్జు అని పిలవడం జరిగింది. కాలక్రమేణా దీన్ని కొండారెడ్డి బుర్జుగా ఎలా పిలిచారో తెలుసుకుందాం. నందికోట్కూర్ ప్రాంతంలోని పాతకోట పాలెగాడైన కొండారెడ్డి గారు అప్పటి కర్నూల్ నవాబు గారి అధికారాన్ని ధిక్కరించడం జరిగింది. సుదీర్ఘ యుద్ధం తరువాత నవాబ్ కొండారెడ్డిని ఇక్కడే బంధించడం జరిగింది. ఆయన ఈ బుర్జులోని ప్రాణాలు వదలడం వల్ల లేదా ఇక్కడ నుంచి తప్పించుకోవడం వలన ఈ కోటకు కొండారెడ్డి అనే పేరు స్థిరపడింది. ఈ కొండారెడ్డి బుర్జులోని అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల ద్వారానే కొండారెడ్డి గారు తప్పించుకోవడం వలన కూడా ఆ పేరు వచ్చిందని కొందరు అంటారు. ఈ బురుజును 3 అంతస్తులుగా నిర్మించడం జరిగింది. కింది అంతస్తును జైలుగా ఉపయోగించేవారు, పై అంతస్తును పహారాగా ఉపయోగించేవారు. ఈ బురుజుకు మహేష్ బాబు నటించినటువంటి ఒక్కడు సినిమా తర్వాత ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ పురాతన కట్టడాన్ని చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. మహేష్ బాబు గారు నటించినటువంటి సర్లేరు నీకెవ్వరు మూవీలో కూడా దీని గురించి చాలా చక్కగా చూపించడం జరిగింది. మీరు ఎప్పుడైనా కర్నూలుకి వెళ్ళినట్లయితే దీనిని ఒకసారి సందర్శించండి. ఈ బుర్జులో ఈ స్తూపం చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అప్పట్లో సైనికులు దీనిపై నుండి శత్రువు జాడలను కనుగొనేవారని చెప్పడం జరిగింది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.